ఇబ్బందులు ఏమైనా ఉంటే దానికి ఏంటి కారణాలు అనేటువంటిది చెప్పి ఆ నిరుద్యోగ యువతి యువకులను ఒప్పించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. అది వారి బాధ్యత. అది చేయకపోగా ఒక దమనకాండని సృష్టించే విధంగా, ఒక భయోందోళన క్రియేట్ చేసే విధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలోకి పోలీసులు అడుగుపెట్టలేదు. ఒకసారి ఫిబ్రవరి 14వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీలోకి చొరబడి విశృంఖలమైనటువంటి వికృత చర్యలకు పాల్పడితే పోలీసులు ఆ రోజు జరిగినటువంటి ఉద్యమ తీవ్రతను గమనించి ఈవెన్ హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి యూనివర్సిటీలోకి మీరు పోవద్దు, అది ప్రైవేట్కి సంబంధించినటువంటి వాళ్ళ అటానమస్ బాడీ అని చెప్పేసి చెప్పింది. కానీ మళ్ళీ ఉద్యమ రోజులను తలదన్నే విధంగా ది గ్రేట్ త్రిపుల్ రండర్ రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన మళ్ళీ నిన్న యువతి యువకులను పోలీసులు వికృత చేష్టలతో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో కనపడ్డది. టెట్ నిర్వహించిన తర్వాత కనీసం ఒక 45 రోజుల గ్యాప్ ఇవ్వండి. ఈవెన్ సిలబస్ కూడా మారింది. ఆ మారిన సిలబస్ను చదువుకోవడానికి 25 రోజుల్లో ఎవరికి సాధ్యం కాదు. దయచేసి మా యొక్క ఆవేదనను అర్థం చేసుకుని ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు దాన్ని గమనించాలి. దానితో పాటుగా మన ఎస్జిటీలు ఎవరైతే పదోన్నతులు పొందిరో, ప్రమోషన్స్ వచ్చినాయో, అవి కూడా దాదాపు 9,000 పోస్టు ఖాళీలు ఏర్పడ్డాయి ఎస్జిటీలలో. ఇప్పుడు వేసినటువంటి 11,000 కూడా గతంలో మనం వేసినటువంటి 5-6 కంటిన్యూగా దాన్ని రద్దు చేసి నోటిఫికేషన్ని మళ్ళీ ఒక 5-6 కలిపి మొత్తం కూడా 11,000 ఇప్పుడు వేసిండు. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటి? ఇప్పుడు ఏదైతే పదోన్నతులు వచ్చినటువంటి ఖాళీలు అయినటువంటి 9,000 పోస్టులు ఉన్నాయో వాటిని కూడా కలిపితే కనీసం 20,000 పోస్టులు అవుతాయి. నువ్వు అన్నటువంటి మాట మెగా డిఎస్సీ వేస్తా అని కళ్ళబొల్లి మాటలు చెప్పి మాట్లాడు. మరి మెగా డిఎస్సీ అంటే మరి 11,000తో మెగా డిఎస్సీ ఎట్ అవుతుందరా నాయన? కాబట్టి కనీసం 20,000 పోస్టులను వేస్తే మా అందరికి ఉపయోగం అవుతుంది. దాన్ని అర్థం చేసుకొని పోస్టులను పెంచుతూ మాకు చదువుకోవడానికి వెసులుబాటు ఇస్తూ పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు చేసేటువంటి చర్యలు విన్న అరెస్ట్ చేసి పెడితే రాత్రి 9 గంటల దాకా మహిళలు లేదు, పురుషులు లేదు, వాళ్ళకి తిండి పెట్టిన లేడు, నీళ్ళు ఇచ్చిన లేడు, అవహేళన చేసుకుంటా, అసభ్యకరంగా మాట్లాడుకుంటా, పోలీసు యంత్రాంగం కూడా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకుంటా వాళ్ళని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. 100 మంది 1000 మంది గ్రౌండ్లలో పెట్టేసి, రాత్రిపూట పెట్టేసి, కరెంటు తీసేసి, చిత్రహింసలు పెట్టి ఏ పరిపాలన నడుస్తున్నది అంటుంది. ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా ప్రజా పరిపాలన మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇంత పట్టుబట్టి రేపటి నుంచి ఇస్తే హాల్ టికెట్ ఎందుకు అంటున్నాడు అంటే ఆల్రెడీ కొడుకు అన్ని ఉద్యోగాలు అమ్ముకున్నాడు, అంతే ఎక్కడిక్కడ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు వాయిదా వేస్తే ఇబ్బంది అయింది కాబట్టి మనం వసూలు చేయాలనే, మన పై కప్పం కట్టాలనే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితి నిర్వహించి తీరుతా. కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రికి మాట్లాడాల్సిన మాటలేనా? రేవంత్ రెడ్డి మేము మాట్లాడుకుంటా మహబూబ్నగర్లో సరే వాయిదా వేయమని అడిగారు, నువ్వు వాయిదా వేస్తే ఇవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బంది ఉంటే చెప్పొచ్చు. కనీసం టెట్టుకు డిఎస్సికి 45 రోజుల మినిమం గడువు ఉండాలనేటువంటి సోయి లేదు, చదువు రాదు నీకు. మనం ఏం చదివినా బిఏ చదివినా ఏం చదివినా సకా నాకు తెలియదు. అసలు డిఎస్సి అంటే స్పెల్లింగ్ తెలుసో లేదో, అబ్రివేషన్ తెలుసో లేదో నాకు తెలియదు. నోటికి ఏదో మాట్లాడతావు. నిన్ను మాట్లాడుకుంటే ఏమంటాడు? అందరిని అవమానించే విధంగా సన్యాసులేమో వాయిదా వేయాలంటారు, చదువురాని వాళ్ళు లొల్లి చేస్తారు. వాడు మాట్లాడే మాట అంటే ఎంత అవమానకరంగా మాట్లాడుతున్న నిరుద్యోగుల మీద, చదువుకున్న మీద, ఉన్నత విద్యావంతుల మీద. సన్యాసులట. అరే సన్యాసి రేవంత్ రెడ్డి, అరే సన్యాసి నిన్నే అంటున్నా. మరి నువ్వు ఆ రోజు నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్ తిప్పినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ సన్యాస లేకపోతే రేవంత్ రెడ్డి గారి సన్యాస అని అడుగుతున్నాను. ఎవరు సన్యాసి మరి ఆ రోజు? ఆ రోజు నువ్వు ట్వీట్ చేసినావు కదా, నిరుద్యోగులు ఆర్తనాదాలు వినపడతలేవా 9 ఎన్నికలు అని చెప్పేసానా? ఆ రోజు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు వాయిదా వేయాలని చెప్పేసి, గ్రూప్ 1 కానివ్వండి, మిగతావి కానివ్వండి. మరి ఆ రోజు సన్యాసివాడు అని నేను అడుగుతున్నా. నిరుద్యోగులను పట్టుకొని వాళ్ళ ఆర్తనాదాలను పట్టుకొని వాళ్ళని అవమానించే విధంగా సన్యాసులను మాట్లాడతాడు. లేకపోతే